మన మాటలతోనే మనుషుల్ని గెలుచుకోవచ్చని ఎప్పుడైనా అనిపించిందా? మనల్ని అందరూ ఇష్టపడేలా, మనం చెప్పింది వినేలా చెయ్యచ్చని ఆలోచించారా? ఈరోజు డేల్ కార్నిగీ రాసిన ఒక అద్భుతమైన పుస్తకం నుండి కొన్ని సూపర్ సీక్రెట్స్ తెలుసుకుందాం. టెక్నికల్ స్కిల్స్ మాత్రమే కాదు, మనుషులతో మాట్లాడే కళే మనల్ని జీవితంలో పైకి తీసుకెళ్తుందని కార్నిగీ బలంగా నమ్మారు. మరి ఆ కళలో ఉన్న మ్యాజికేంటో ఇప్పుడు చూసేద్దామా? కార్నెగీ ఒక చాలా సింపుల్ కాని చాలా పవర్ఫుల్ నిజాన్ని గమనించారన్నమాట. జీవితంలో పైకి రావడానికి పెద్ద పెద్ద డిగ్రీలు, టెక్నికల్ నాలెడ్జ్ మాత్రమే సరిపోవు. అసలైన సక్సెస్ ఎక్కడ దాగుందంటే మన ఆలోచనలను నలుగురికి అర్థమయ్యేలా చెప్పడంలో, వాళ్లకు స్ఫూర్తినివ్వడంలో, వాళ్లను సరైన దారిలో నడిపించడంలోనే ఉంది. అందుకే అత్యధిక జీతం తీసుకునేది ఇలాంటి వాళ్లేనని ఆయనన్నారు. సరే, ఇంకా మొదటి పాఠంలోకి వెళ్ళిపోదాం. ఇది మనం చాలా తరచుగా, చాలా తేలిగ్గా చేసే ఒక పెద్ద తప్పు గురించి. అదే ఎదుటివారిని విమర్శించడం. మనం మంచి కోసమే అంటున్నా ఆ విమర్శ ఎందుకు రివర్స్ అవుతుందో, మన సంబంధాలను ఎలా దెబ్బతీస్తుందో ఇప్పుడు వివరంగా చూద్దాం. ఈ ఫోటోలో ఉన్నాడే గన్ క్రౌలీ, ఒక పేరు మోసిన హంతకుడు. పోలీసులు తనని చుట్టుముట్టినప్పుడు కూడా తను చేసింది తప్పని అస్సలనుకోలేదు. పైగా నా కోటు కింద ఉన్నది ఎవ్వరికీ హాని చేయని ఒక దయగల హృదయం అని రాశాడు. ఒక్కసారి ఆలోచించండి, ఒక క్రూరమైన హంతకుడే తలని తాను సమర్థించుకుంటున్నాడు అంటే ఇక మనం విమర్శించే మామూలు మనుషుల సంగతేంటి? విమర్శ వాళ్ళని మార్చదు, కేవలం వాళ్లు తమను తాము సమర్థించుకునేలా చేస్తుంది, అంతే. అదేంటి, ఈ కథ ఏమో నేరస్తులది, మరి పెద్ద పెద్ద నాయకుల సంగతేంటి అనుకుంటున్నారా? వాళ్ల కథ కూడా ఇంతే. ఒకప్పుడు అమెరికా అధ్యక్షుడు రూజ్వెల్ట్ మరో అధ్యక్షుడు టాఫ్ట్ను పదే పదే బహిరంగంగా విమర్శించారు. దాని ఫలితమేమైందో తెలుసా? టాఫ్ట్ తన తప్పు ఒప్పుకోకపోగా ఇద్దరి మధ్య గొడవ పెద్దదైపోయి వాళ్ల సొంత పార్టీనే రెండుగా చీలిపోయింది. అంటే విమర్శ బంధాలను నిలబెట్టదు, ఉన్నవాటిని కూడా విడదీస్తుంది. ఇంకో ఉదాహరణ చూద్దాం. టీపాట్ డోమ్ అనే ఒక పెద్ద కుంభకోణంలో జైలుకు వెళ్లిన ఆల్బర్ట్ ఫాల్ కథ కూడా సేమ్ టు సేమ్. ఆధారాలన్నీ తనకు వ్యతిరేకంగా ఉన్నా తను ఏ తప్పూ చెయ్యలేదని చివరిదాకా వాదించాడు. తన భర్తను కావాలనే ఇరికించారని అతని భార్య నమ్మింది. అంటే విమర్శ ఏం చేస్తోంది? మనుషుల్ని మార్చడానికి బదులు వాళ్లని ఇంకా మొండిగా తయారుచేస్తోంది. నేను చేసిందే కరెక్ట్ అని వాదించేలా చేస్తోంది. దీనివల్ల నష్టం తప్ప లాభం అస్సలుండదు. అసలు విషయం ఇదేనండి. ఇది మనందర్లో ఉండే ఒక బేసిక్ సైకాలజీ. ఎవరైనా మనల్ని మెచ్చుకుంటే ఎంత సంతోషపడతామో, అదే ఎవరైనా విమర్శిస్తే అంతగా కుంగిపోతాం, ద్వేషిస్తాం. ఆ విమర్శ నేరుగా మన అహాన్ని దెబ్బతీస్తుంది, వెంటనే మనల్ని డిఫెన్స్లోకి నెట్టేస్తుంది. చివరికి ఎలాంటి మార్పు రాదు, మనస్పర్ధలు తప్ప. మరి విమర్శించడం సమస్య అయితే పరిష్కారమేంటి? దానికొక అద్భుతమైన ఒక మ్యాజికల్ మందుంది. అదేంటంటే మనస్ఫూర్తిగా మెచ్చుకోవడం. దానికున్న పవరేంటో ఇప్పుడు కొన్ని ఉదాహరణలతో చూద్దాం. ఒక ఆఫీస్లో అస్సలు సరిగ్గా పనిచేయని ఒక జానిటర్ ఉండేవాడు. అతని సూపర్వైజర్ ఎన్నిసార్లు తిట్టినా, తోటివాళ్లు ఎగతాళి చేసినా అతనిలో ఎలాంటి మార్పు రాలేదు. కాని ఒకరోజు అతనొక చిన్న పనిని చాలా బాగా చేసినందుకు ఆ సూపర్వైజర్ అందరి ముందు అతన్ని మెచ్చుకున్నాడు. అంతే, ఆ ఒక్క మాట, ఆ ఒక్క చిన్న ప్రశంస అతనిలో అద్భుతమైన మార్పు తెచ్చింది. అప్పణ్నుండి తన పనిని ఎంతో ఇష్టంగా, శ్రద్ధగా చేయటం మొదలుపెట్టాడు. చూశారా ప్రశంసకున్న పవర్? ఒక్క మెచ్చుకోలు మాట ఒకరి జీవితాన్ని మార్చేగలదు అనడానికి స్టీవీ వండర్ కంటే గొప్ప ఉదాహరణ మనకి దొరకదు. చిన్నప్పుడు కళ్ళు కనపడకపోయినా అతని వినికిడి శక్తి అద్భుతమని ఒక టీచర్ గుర్తించి మనస్ఫూర్తిగా మెచ్చుకుంది. ఆ ఒక్క మాటే అతనికి కొత్త జీవితాన్నిచ్చింది. సంగీత ప్రపంచంలో ఒక లెజెండ్గా నిలబెట్టింది. సరే, విమర్శించకూడదని, మెచ్చుకోవాలని నేర్చుకున్నాం. ఇప్పుడు నెక్స్ట్ లెవెల్ ఏంటి? మనుషుల్ని మనవైపు తిప్పుకోవాలంటే మనకు ఏం కావాలో చెప్పడం కాదు, వాళ్ల మనసులో ఏముందో తెలుసుకోవాలి. వాళ్లకేం కావాలో ఆలోచించాలి. ఇది వినడానికి చాలా సింపుల్గా అనిపించొచ్చు, కాని నమ్మండి, ఇది చాలా శక్తివంతమైనది. ఎప్పుడైనా సరే ఇతరులతో మాట్లాడేటప్పుడు నాకేం కావాలి అని కాకుండా వాళ్లకేం కావాలి అని ఒక్కసారి ఆలోచించడం మొదలుపెట్టండి. వాళ్లలో ఆ కోరికను మనం రేకెత్తించగలిగితే చాలు, ప్రపంచం మనతో పాటు నడుస్తుంది. కార్నెగీ దీన్ని చాలా సరదాగా చెప్తారనమాట. నాకు స్ట్రాబెర్రీలు, క్రీమ్ అంటే పిచ్చి, కాని చేపలు పట్టడానికి వెళ్ళినప్పుడు గాలానికి స్ట్రాబెర్రీలు పెట్టాను కదా,
చేపలకి ఏమిష్టమో ఆ పురుగులని ఎరగా వేస్తాను అంటారు. చూడండి, మనుషుల విషయంలో కూడా మనం ఇదే ఫార్ములా వాడాలి. మనకు కావాల్సింది కాదు, వాళ్లకు కావాల్సింది మనమివ్వాలి. ఈ కథ కూడా చాలా బావుంటుంది. ప్రముఖ రచయిత ఎమర్సన్ తన దూడను కొట్టంలోకి తీసుకెళ్లడానికి ఎంత ప్రయత్నించినా కుదర్లేదు. ఆయన ఎంత నెట్టినా లాగినా ఆ దూడ ఒక్క అడుగు కూడా కదల్లేదు. కాని వాళ్ళింట్లో పనిచేసే అమ్మాయి వచ్చింది. జస్ట్ ఆ దూడకు ఏం కావాలో ఆలోచించింది. అది తన వేలును చీకేలా చేసి మెల్లగా వెనకే నడుస్తూ కొట్టంలోకి తీసుకెళ్ళింది. చూశారా, బలంతో సాధించలేనిది అవతలి వాళ్ల కోరికను అర్థం చేసుకోవడం ద్వారా ఎంత సులువుగా సాధించవచ్చో. సరే, ఇప్పటిదాకా మనం నేర్చుకున్న ఈ పాఠాలన్నింటినీ ఒక్కసారి గుర్తు చేసుకుందాం. ఇవి కేవలం మాటలు కాదు, మనల్ని ఒక మంచి మనిషిగా, అందరూ ఇష్టపడే వ్యక్తిగా మార్చే అద్భుతమైన మార్గాలు. ఈ 3 సూత్రాలను మీ జీవితంలో ఒక భాగంగా చేసుకోండి. 1. విమర్శించడం, నిందించడం, ఫిర్యాదు చేయడం పూర్తిగా ఆపేయండి. 2. మనస్ఫూర్తిగా, నిజాయితీగా మెచ్చుకోండి, పొగడ్తల కోసం కాదు. 3. ఎప్పుడూ ఎదుటివారికి ఏం కావాలో ఆలోచించి వాళ్లల్లో ఆ కోలికను పుట్టించండి. నమ్మండి, ఈ 3 సింపుల్ రూల్స్ మీ సంబంధాలలో అద్భుతాలు సృష్టిస్తాయి. ఈ మొత్తం ప్రయాణాన్ని మనం కన్ఫ్యూషియస్ చెప్పిన ఒక అద్భుతమైన మాటతో ముగిద్దాం. మన ఇంటి గడప మురికిగా ఉన్నప్పుడు పక్కింటి పైకప్పు మీద మంచు గురించి ఫిర్యాదు చెయ్యొద్దు. అంటే ఇతరులను మార్చాలని అనుకునే ముందు ఆ మార్పు మనతోనే మొదలవ్వాలి. గుర్తుంచుకోండి, మనిషిని మార్చాలంటే ముందు మనసును గెలుచుకోవాలి.